ఇక్కడ సార్ వాళ్ళు ఏం చెప్పారంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ గురించి చెప్పారు. ఇది 1980లో ఈ యాక్ట్ అనేది ఇందిరాగాంధీ టైంలో పార్లమెంట్‌లో చేసినారనమాట. ఇది సెంట్రల్ యాక్ట్. అండర్ సెక్షన్ 2 ప్రకారం ఏంటంటే గాని ఇప్పుడు నాన్ ఫారెస్ట్ పర్పస్‌గా ఏదన్నా ఒక ఫారెస్ట్ ల్యాండ్‌ని డైవర్ట్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. నాన్ ఫారెస్ట్ పర్పస్ అంటే చెట్లు పెంచడం కాకున్నట్టు ఇట్లా కెనాల్ కన్‌స్ట్రక్షన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ పర్పస్ ఇట్లా స్టేట్ గవర్నమెంట్ అనేది చేస్తుంటది కదా! సో, ఇలాంటివన్నీ నాన్ ఫారెస్ట్ పర్పస్ వస్తది. సో, ఇలాంటి నాన్ ఫారెస్ట్ పర్పస్‌కి అంతానే ఏంటి కావాలి ఏముంటదంటే గాని కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఫారెస్ట్ ల్యాండ్‌ని నాన్ ఫారెస్ట్ పర్పస్ స్టేట్ అనేది ఆ ల్యాండ్‌ని యూజ్ చేసుకుంటే మనకు కంపెన్సేషన్ చేయాలి. అంటే మన ఫారెస్ట్ ల్యాండ్‌ని తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడైనా మనకు ఒక ల్యాండ్ అనేది ఇవ్వాలన్నమాట. దాన్ని కంపెన్సేటరీ అఫారెస్టేషన్ అంటారు. అంటే మన ల్యాండ్‌ని ఫారెస్ట్ ల్యాండ్‌ని వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఆ ల్యాండ్ మనకు వేరే చోట ల్యాండ్ ఇవ్వడం. ప్యాచెస్‌గా అన్నా ఇవ్వచ్చు. లేకుంటే సేమ్ ప్లాట్స్ అన్నా ఇవ్వచ్చనమాట. అంటే ఈ యొక్క రెవెన్యూ ల్యాండ్‌ని మనం ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్‌గా కూడా ఇవ్వచ్చనమాట. సో, ఏంటి ప్రాసెస్ ఉంటది. ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్ డైవర్ట్ చేయాలంటే గాని, ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుకోండి. చీఫ్ ఇంజినీర్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అప్లై చేస్తారనమాట. అప్లై చేస్తే ఇలాంటి ఇలాంటి ప్లేస్‌లో మాకు ల్యాండ్ కావాలి. ఇట్లంతా డీటెయిల్స్ అంతా రాసి ఇస్తారనమాట. సో, ఈ యొక్క అప్లికేషన్ పీసీసీఎఫ్ చూస్తారు. తర్వాత సీఎఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, డివిజనల్ ఆఫీసర్ ఇవంతా చూసిన తర్వాత నెక్స్ట్ ఇన్స్‌పెక్షన్ చేస్తారు. ఇన్స్‌పెక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లోకి ఎళ్తారు. అంటే సర్వే మొత్తం చేస్తారనమాట. అంటే ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్‌నే మళ్ళీ రివర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలాంటివన్నీ కాకోకున్నట్టు చూసుకోవాలి. తర్వాత ప్లాంటింగ్ అనేది చేయాలి. మనకిచ్చిన ల్యాండ్‌లో ప్లాంటింగ్ జేయాలి. ఒకవేళ ప్లాంట్స్ ఉంటే మళ్ళీ ప్లాంటింగ్ అవసరం లేదు. ప్లాంట్స్ లేకోకుంటే ఆ ప్లాంటింగ్‌కి కావాల్సిన ఖర్చులన్నీ మనకు ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ చేసేవాళ్ళుంటే స్టేట్ గవర్నమెంటే ఇస్తదనమాట. అవన్నిటికి కూడా అమౌంట్ అనేది పే జేస్తారు. సో, అట్లా మనం ప్లాంటింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత 7 సెట్స్ అనేటివి తయారు చేస్తారనమాట. మొత్తం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఈ యొక్క చీఫ్ ఇంజినీర్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళంతా ఇస్తారు కదా! మాకిక్కడ ల్యాండ్ కావాలి ఇలాంటివంతా అయిన తర్వాత ఒక 7 కాపీస్ 7 సెట్స్ ప్రిపేర్ చేస్తారు. ఢిల్లీకి ఒక 3 కాపీస్, స్టేట్‌కి ఒక 1 కాపీ ఇట్లంతా చేసిన తర్వాత అప్పుడు స్టేజ్ 1 అప్రూవల్ అయితదనమాట. అంటే ఫారెస్ట్ ల్యాండ్‌ని నాన్ ఫారెస్ట్‌రీ పర్పస్‌కి ఇస్తున్నామని స్టేజ్ 1 అప్రూవల్ అయితది. స్టేజ్ 2 అప్రూవల్ కూడా ఉంటది. తర్వాత కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు. నాన్ ఫారెస్ట్‌రీ పర్పస్ వాళ్ళకి. అంటే ఏంటంటే గాని, ఇప్పుడు ఓన్లీ వాళ్ళు ఏ పర్పస్‌కైతే మనకు స్టేట్‌మెంట్ ఇస్తున్నారో, ఆ పర్పస్ మాత్రమే వాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇరిగేషన్‌కి ఇచ్చి వాళ్ళు ఎలక్ట్రిసిటీకి వాడడం అట్లంతా చేయకూడదు. తర్వాత ఓనర్‌షిప్ అనేది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌దే ఉంటది. ఒకవేళ ల్యాండ్ వాళ్ళు తీసుకున్నా కూడా ఓనర్‌షిప్ అనేది మనకే ఉంటది. పిల్లర్స్ అనేటివి డీమార్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఎవ్రీ 500 మీటర్స్ పెద్ద పెద్ద పిల్లర్స్ అనేది డీమార్కేషన్ నాన్ ఫారెస్ట్ ల్యాండ్‌కి ఉండాలి. మనకిచ్చిన కంపెన్సేటరీ ల్యాండ్‌కి రెండిటికి కూడా పిల్లర్స్ అనేది కన్‌స్ట్రక్షన్ ఉండాలి. 20 మీటర్స్‌కి ఒక్కొక్క సీసీ పిల్లర్స్ అనేటివి వేయాలన్నమాట. తర్వాత ఈ చెట్లు కటింగ్‌కి ఇవన్నిటికి యూజర్ ఏజెన్సీ అంటే ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇలాంటివన్నీ హైవే డిపార్ట్‌మెంట్ వీళ్ళన్నీ మనీ అనేది మనకివ్వాలి. ప్లాంట్స్ నాటడానికి అవన్నిటికి. చెప్పాను కదా! పిల్లర్స్ అనేది కన్‌స్ట్రక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత తహసీల్దార్ అనేది ఒక మ్యుటేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే మనకు కంపెన్సేషన్ ఇస్తారు కదా! ల్యాండ్ అనేది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మండల్ ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్ అనేది మనకు ఫారెస్ట్ ల్యాండ్‌గా రిజర్వ్ ఫారెస్ట్‌గా చెప్పడానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. మ్యుటేషన్ సర్టిఫికేట్ అని. సో, అప్పుడు మనకు ఒక మండల్ ల్యాండ్ అనేది రిజర్వ్ ఫారెస్ట్‌గా అయిపోతదనమాట. ఇది ఎఫ్ఆర్ఓకి సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అప్పుడు మనకు స్టేజ్ 2 అప్రూవల్ అనేది అయితది. అంటే వాళ్ళు అప్లికేషన్ తర్వాత స్టేజ్ 1 అప్రూవల్, మనం ఈ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత స్టేజ్ 2 అప్రూవల్ అంతా అయిన తర్వాత ఇదంతా ప్రాసెస్ జరగాలంటే ఒక 3 ఇయర్స్ అయితదనమాట. సో, ఇలా ఒక ఏదైనా డెవలప్‌మెంట్ అనేది ఒక ఫారెస్ట్‌లో చేయాలని అంటే గాని ఇంత ప్రాసెస్ ఉంటది. అంటే అకార్డింగ్ టు ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. సో, ఈ యాక్ట్ ప్రకారంగా మనకు కంపెన్సేషన్ అనేది ఇస్తారు. ఇది ఈ యొక్క ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ గురించి. ఇంకా మనం ఇక్కడ చూస్తున్నదంతా ఫెన్సింగ్ అనమాట. ఫెన్సింగ్ అనేది చేయకపోతే ఎంక్రోచ్‌మెంట్ అనేది జరుగుతది. సో, ఇట్లా పిల్లర్స్ అన్నీ ఉంటాయి. పిల్లర్స్ మీద లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఇవన్నీ చేయొచ్చు. ఇంకా మాకు తిననీకైతే గానీ ఎక్కడికెళ్ళినా గూడా స్నాక్స్ అన్నీ సప్లై అయితే అంతా చేస్తూ ఉంటారు. అప్పుడు అనిపిస్తది ఎంత మంచి డిపార్ట్‌మెంట్ ఉంటది. మంచిగా అంటే అన్ని సర్వీసెస్ ఉంటాయి. పోయిన దగ్గర అంత మంచి గెస్ట్ హౌసెస్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. లగ్జరీ లైఫ్ ఉంటది. పని కూడా అట్లే ఉంటది. కానీ ఒక మంచి సర్వీస్ అనమాట ఇది. చేస్తే కానీ నేచర్‌లోనే ఉంటూ చాలా బావుంటది సర్వీస్ అయితే.